నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. చూసారా, ఈ ప్లాంట్ పేరు చైన్స్ ఆఫ్ గ్లోరీ లేదు క్లిరోడాండ్రమ్ అని కూడా అంటారంట. ఇది 1 year ప్లాంట్ అండి. ఫస్ట్ టైం పూలు వచ్చాయన్నమాట. ఇది చీకట్లో చూస్తే స్టార్స్ లాగా షైన్ అవుతాయి ఇవి. చూడండి ఎంత బాగుందో. ఈరోజు మీకు మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ని చూపిస్తాను. ఇది చూసారా, డాలియా. ఇది మా గ్రూప్ ఆర్డర్లో తెప్పించారండి, ఐశ్వర్య గారు తెప్పించారు. చిన్న ప్లాంట్స్ ఇచ్చారు మాకు, కానీ భలే బాగా పెరుగుతున్నాయి. ఇవిగో ఇదొకటి, ఇది కూడా డాలియాయే, బడ్ వచ్చింది. ఇదో చిన్న మొక్క. దీనికి ఇలాగా కింద స్టెమ్స్ నీట్గా, అంటే కింద ఏమీ లేకుండా చూడాలి. ఆ వచ్చిన చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి కదండి, అటు మనం మళ్ళీ నాటుకుంటే అవి మొక్కలు అవుతాయి అన్నమాట. నేను అలాగే 2 ప్లాంట్స్ని 5 or 6 అవేవి నాకు ఆ కొమ్మల్ని గుచ్చుతున్నాను అన్నమాట. ఇది బాల్సం అండి. ఈ కలర్. నెక్స్ట్ ఇదొక క్యాక్టస్. ఇవి పెంటాస్లో ఇదొక కలరు. ఇది రేకబంతి. ఇది వైలెట్ ఎగ్జోరా అని ఇచ్చారండి. ఇది మిరప మందార. ఇది రెడ్ కలర్ ఎగ్జోరా, గుత్తి పూలు అంటాం కదా అది. ఇవి జినియాస్. ఇదో రకం ప్లాంట్ అండి. ఇది ఎక్కడో స్టెమ్ తెచ్చి వేశాను నేను, కానీ దీని పేరు నాకు సరిగా తెలియదు. ఇది చూసారా, మినీ కదంబం. ఇప్పుడు అందరం టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం కదండి. ఇది కూడా మా గ్రూప్ ఆర్డర్లో తెప్పించిందే. చక్కగా పూలు అప్పుడప్పుడు పోస్తున్నాయి. అంటే పెద్ద చెట్టుకు వచ్చినన్ని రావు, కానీ మనం కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇదో రకం ఎల్లో కలర్ కనకాంబరం అండి. ఇది డిసెంబర్ పూలు అండి, పింక్ కలర్ ఇవి. ఇది దేశవాళీ కనకాంబరం. ఇది వైలెట్ చుక్కమల్లి అండి. ఇది వైలెట్ చుక్కమల్లె. ఇది కూడా అంతే, స్టెమ్స్ వేసుకుంటే మనం స్టెమ్ కట్టింగ్స్ మొక్క ప్రాపగేట్ చేయొచ్చండి. రెడ్ మందార. ఇవి వైట్ డిసెంబర్. ఇవి వైట్ డిసెంబర్ అండి. దీనిని బంగారు పువ్వు అంటారు కదా, స్వర్ణ గన్నేరు అని కూడా అంటారు. ఇది ఎల్లో కనకాంబరమేనండి, ఇంకో ప్లాంట్ ఇది. ఇదొక మందార. ఇవి చుక్కమల్లి అండి. ఇది ఆరెంజ్ కలర్ బంతి అండి. ఈ బంతినే నేను స్టెమ్స్ కట్ చేసి వేసాను, చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి. ఇది ఆరెంజ్ కలర్ నీలగోరింట. ఇవి పసుపు గన్నేరండి, గన్నేరు పూలు. ఇవి దేశవాళీ మందార. ఇవి మీకు ఎక్కువ విలేజెస్లో కనిపిస్తుంది ఈ రకం మందార.
ఇది ఆరెంజ్ కలర్ నీలగోరింటండి, బాల్సం. నేను మీకు చెప్పాను కదా అక్కడ బంతి కొమ్మలు నాటానని. ఇంకో ఈ రో అంతా ఇలా నాటాను. చక్కగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి. 1 మంత్ అయింది అంతే నేను ఈ స్టెమ్స్ పెట్టి. చాలా బాగా నాటుకున్నాయండి. ఇది మీరు ఇలాగా చూడటానికి బాగుంటుందని ఇలా వేసాను. ఇదో రకం నీలగోరింట, వైలెట్ కలరు. ఇది మెక్సికన్ పెట్యూనియా అంటారు కదా, అదండి, వైట్ కలరు. ఇవి నామాల డిసెంబరం. ఇది వైలెట్ కలర్ డిసెంబర్. ఇవి పసుపు కుంకుమ పువ్వులు అంటున్నారు కదండి, అవి పెంటాస్లో ఇది ఒక కలర్ అండి. ఇందాక చూసింది లైట్ పింక్ కదా, ఇది కొంచెం డార్క్ పింక్. ఇది ఒక వైట్ డిసెంబర్. ఇది సౌందర్య కనకాంబరం అండి. ఇది పింక్ చుక్కమల్లి. 2 ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇందులో ఒకటి, ఇందులో ఒకటి ఉన్నాయి. ఇవన్నీ పూసేసాయి. ఇదో రకం ఎడీనియం అండి. ఇది మామూలు అందరి ఇళ్ళల్లో ఉండేదే మామూలుగా. వీటిని మేము మద్రాస్ కనకాంబరం అంటాం, కానీ వీటికి వేరే ఏదో పేరు ఉన్నట్టుందండి. ఇది ఎల్లో కలర్ మార్నింగ్ గ్లోరీ అండి. ఇది చూడటానికి కాశీరత్నం పువ్వులా ఉంది. ఇది చాలా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కలాంచాయ్. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా బడ్స్ ఉన్నాయండి. ఇది వైట్ పెంటాస్. ఇది రెడ్ కలర్ నీలగోరింటండి. బ్లూ శంఖం పువ్వు. ఇవి పెట్యూనియాస్ అండి. ఇది రెడ్ కలర్ డిసెంబర్. ఇది స్కై బ్లూ కలర్లో డిసెంబరం అండి. ఇది ఎక్కువ విలేజెస్లో కనిపిస్తుంది మనకి. ఇవి గొబ్బి పూలు అండి. ఇది ఎల్లో కలర్, మామూలు ఎప్పుడు ఉండేదే. ఇది ముళ్ళ గోరింట అని కూడా అంటారు. ఇందులో నా దగ్గర లైట్ ఎల్లో, అంటే కొంచెం ఇంచుమించు క్రీమ్ కలర్ లాగా ఉంటుంది. ఈ కలర్ కూడా ఉంది. ఇవి కరివేరు పూలండి. ఇది పెద్ద చెట్టే ఉంది మా దగ్గర. అది ఇలా సిమెంట్ తొట్టులోనే వేసాం. ఇవి చామంతులండి. మొన్న బడ్స్తో ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు ఇలా విచ్చుకున్నాయి. ఇవి కూడా ఫుల్గా విచ్చుకున్నాయి. ఇవ్వండి మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్. ఉంటానండి. నమస్తే.